మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్కారం వైబ్రెంట్ వంశీ గారు. నమస్తే సార్, ఇప్పటి వరకు యూనివర్స్ సంబంధించి ఎన్నో విషయాలు మాతో షేర్ చేసుకున్నారు. కేవలం యూనివర్స్ సంబంధించిన విషయాలే కాకుండా ఒక మనిషి అన్నవాడు కామన్ సెన్స్తో ఎలా బ్రతకాలి అనేది కూడా మాకు షేర్ చేయడం జరిగింది. ఒక మనిషికి తన జీవితంలో డైలీ రొటీన్లో, ముఖ్యంగా డైలీ లైఫ్లో చేయాల్సిన ముఖ్యమైన పని గురించి చెప్తారా? ఓకే. ఆ పని మనల్ని నడిపించడమే కాదు, మనల్ని నుంచోనే చేయాలి, చాలా మందికి ఆదర్శంగా నిలిచేలా చేయాలి. ఓకే. అలాంటి పని ఏముంటుందండి? ఓకే, ఎవ్రీడే చేయాలి. ఓకే, చాలా మంచి పాయింట్ మీరు మెన్షన్ చేస్తున్నారు. సి, మన ఫ్యూచర్ని డిసైడ్ చేసేది మన డైలీ రొటీన్సే. వాటినే మనం హ్యాబిట్స్ అని కూడా అంటాం. దట్టు మీరు ఏమన్నారు అంటే, మనం చేసే డైలీ రొటీన్, మనం చేసే రోజు పని కొంతమందికి మార్గదర్శకులుగా ఉండాలి అంటే కనుక వాట్ షుడ్ వీ డూ అంటే, పాయింట్ నెంబర్ 1, నో అబౌట్ యువర్ సెల్ఫ్. మీ అందరికీ చెప్తా ఉన్నా, అసలు మీ గురించి మీరేమైనా తెలుసుకున్నారా? దట్స్ మై క్వశ్చన్. నో అబౌట్ యువర్ సెల్ఫ్. అసలు నేనేంటి, అసలు నేనెవరు, ఓకే, అసలు నా జన్మకు పర్పస్ ఏంటి, ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా మీకు మీరు వేసుకున్నారా? లేదా లేస్తూ ఉన్నారు, జీవితం గడుపుతూ ఉన్నారు, ఇంతేనా? ఒకసారి మీకు క్వశ్చన్ చేసుకోండి, హూ ఐ యామ్, అసలు నేనెవరు? ఓకే, అసలు నేనెవరు, నాకు ఐడెంటిటీ ఏంటి, అసలు నేను ఈ భూప్రపంచం మీద జన్మ తీసుకోవడానికి అసలు నా పర్పస్ ఏంటి? సో నో అబౌట్ యువర్ సెల్ఫ్. మీ గురించి మీరు తెలుసుకోండి. ఓకే. పాయింట్ నెంబర్ 2, ఏ డైలీ రొటీన్ చేస్తే మనకి మనం హెల్ప్ అవుతాము, మన ఫ్యూచర్కి హెల్ప్ అవుతుంది అండ్ ఫ్యూ పీపుల్కి హెల్ప్ అవుతుంది అన్నారు. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ పాజిటివ్ సెల్ఫ్ టాక్. ఎఫర్మేషన్ అంటేనే ఒక పాజిటివ్ స్టేట్మెంట్. ఓకే. సో సెల్ఫ్ టాక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సెల్ఫ్ టాక్ అనే కాన్సెప్ట్ని బయటకు తీసుకొచ్చింది స్వామి వివేకానంద గారు. ఓకే. ప్రతిరోజు మీ అందరూ ఒక వ్యక్తితో మాట్లాడాలి. ఆ వ్యక్తితో మీరు మాట్లాడకపోతే ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే ఛాన్స్ మీరు అందరూ మిస్ అయిపోతారు. అసలు ఎవరో అద్భుతమైన వ్యక్తితో చెప్పినా, ఇట్స్ యూ. మీకు మీరే ఇంపార్టెంట్ పర్సన్స్, మీకు మీరే స్పెషల్ పర్సన్, మీకు మీరే యూనిక్ పర్సనాలిటీస్. మీ డిఎన్ఏస్ పక్కన వాళ్ళ డిఎన్ఏ సేమ్ కాదు కదా. సో యు ఆర్ యూనిక్, యు ఆర్ డిఫరెంట్. సో ఇక్కడ మనం ఏం చేయాలి? సెల్ఫ్ టాక్ చేయాలి. విచ్ మీన్స్ ప్రతిరోజు మనతో మనం మాట్లాడుకుంటే అసలు మనమేంటో మనకు తెలుసు. దట్స్ వాట్ ఈస్ కాల్డ్ నోయింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్. మన గురించి పక్కన్న వాళ్ళు ఎదురింటి వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది సెకండరీ. అసలు మన గురించి మనమేమనుకుంటున్నాం అన్నది ఇంపార్టెంట్. సో చాలా మంది 80-90% ఆఫ్ పీపుల్ వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, ఐఎమ్ నాట్ డిజర్వ్డ్ అనుకుంటున్నారు. తదాస్తు దేవతలు తదాస్తు అంటుంది, వాళ్ళు ఇంకా డిజర్వ్డ్ కాదు. ఓకే. ఐఎమ్ నాట్ హ్యాండ్సమ్ అనుకుంటున్నారు, భగవంతుడు తదాస్తు అంటున్నాడు. ఇంకా నేనింతే అనుకుంటున్నారు, సినిమా పేర్లని వాళ్ళ జీవితంలో వాడిస్తారు నేనింతే అని. దేవుడు తదాస్తు, నేను ఈడియట్ అనుకుంటారు, తదాస్తు అంటారు భగవంతుడు. అసలు మన గురించి మనం ఏమనుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. 80-90%కి ఇది ఒక జబ్బు అని కూడా చెప్పొచ్చు. అసలు మనల్ని మనం తక్కువ చేసుకుంటా మాట్లాడుకుంటాం. వై? అది నా పాయింట్. అసలు మన గురించి మనం ఎందుకు తక్కువ చేసుకోవాలి? ఏం తక్కువ మనకి? ఒక సక్సెస్ఫుల్ పర్సనాలిటీకి మనకి ఏంటి డిఫరెన్స్? భగవంతుడు ఆయనకి 2 ఐస్ ఇచ్చారు, మనకి అదే 2 ఐస్ ఇచ్చారు. ఆయన హ్యూమన్ బీయింగ్, మనము హ్యూమన్ బీయింగ్. ఆయనకి మైండ్లో ఎంత అయితే పవర్ ఉందో అన్నే న్యూరాన్స్ మనకు ఉన్నాయి, ప్రొవైడెడ్ వాళ్ళ ఆలోచన విధానం వేరు, వాళ్ళు మాట్లాడే తీరు వేరు, వాళ్ళు పని చేసే పద్ధతి వేరు. మనవి ఎలా ఉంటాయి? నెగిటివిటీ, నా వల్ల కాదు, నేను ఇంతే, ఐఎమ్ ఈడియట్, ఇలాంటి ఆలోచనలతోనే చాలామంది ఉంటున్నారు. సో ఇవే డైరెక్ట్గా వాళ్ళ యొక్క లైఫ్ని డిటర్మైన్ చేస్తుంది. సో ఒక అద్భుతమైన జీవన శైలిలోకి వెళ్ళాలి అంటే గనక, ఒక ఎక్స్ట్రాడినరీ లైఫ్ స్టైల్ని ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే గనక ఎక్స్ట్రాడినరీ సెల్ఫ్ టాక్ చేయాలి. ఇవన్నీ వీలైతే నోట్ చేసుకోండి. అసలు సెల్ఫ్ టాక్ అంటే ఏంటంటే, మీ గురించి మీరు మాట్లాడుకోవడం. ప్రతిరోజు మీ గురించి మీరు మాట్లాడండి. మీరు ఎవరితో మాట్లాడతారా లేదా సెకండరీ. పడుకొని లేచిన వెంటనే మీతో మాట్లాడడానికి ప్రయత్నించండి. మీకు ఫ్రీ టైం ఉందా, మీతో మీరు మాట్లాడడానికి ప్రయత్నించండి. అక్కడ గేమ్ మొదలవుతుంది. ఏమని మాట్లాడుకోవాలా? ఐఎమ్ ద బెస్ట్, ఐఎమ్ ద సక్సెస్ఫుల్ పర్సన్, ఐఎమ్ హెల్దీ, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ పీస్ఫుల్, ఐఎమ్ ఏ మనీ మ్యాగ్నెట్, ఐ హ్యావ్ అన్ అబుండెంట్ లైఫ్, ఐఎమ్ అన్ ఎక్స్ట్రాడినరీ గాయ్, ఐఎమ్ హ్యాండ్సమ్, ఐఎమ్ బ్యూటిఫుల్, ఐఎమ్ ఫిట్ అండ్ ఫ్రీక్, ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హెల్దీ. ఇలా ఐయామ్. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ అనౌన్స్ చేసేస్తా ఉన్నా. ఈ అనంత విశ్వంలో 2 వర్డ్స్కి చాలా పవర్ ఉంటుంది. 2 వర్డ్స్కి వెరీ వెరీ పవర్ఫుల్ వర్డ్స్ ఉన్నాయి. ఏంటి ఆ 2 పవర్ఫుల్ వర్డ్స్ అంటే, ఒకటి ఐ, ఇంకోటి యామ్. మీ అందరికీ చెప్తా ఉన్నా, ఈ అనంత విశ్వంలోనే పవర్ఫుల్ బీజమంత్రం ఏదైనా ఉంది అంటే ఓం. అసలు ఓం నుండే ఈ విశ్వం స్టార్ట్ అయిందని కూడా చాలా మంది చెప్తారు. ఓం
అన్న వర్డ్ సౌండ్ ఏదైతే ఉందో ఐ ఆమ్ అన్న వర్డ్ యొక్క సౌండ్కి రెసోనేట్ చేస్తుంది. సో ఓం అనే బీజమంత్రంకి ఎంత పవర్ఫుల్ ఉందో ఐ ఆమ్ అనే వర్డ్కి అంత పవర్ఫుల్ ఉంది. సో సెల్ఫ్ టాక్ దేంతో చేయాలా? ఐ ఆమ్ అన్న వర్డ్తో చేయాలి. ఎందుకంటే ఓం అనే వర్డ్కి, ఆ సౌండ్కి హైయెస్ట్ ఎనర్జీస్ ఉన్నాయి, హైయెస్ట్ డివైన్ పవర్ ఉంది, హైయెస్ట్ వైబ్రేషన్స్ ఉన్నాయి. ఈ ఓం అనే వర్డ్కి యూనివర్స్ ఫాస్ట్గా కనెక్ట్ అయి ఉంటుంది. సో ఐ ఆమ్ అనే వర్డ్ యొక్క సౌండ్, ఓం అన్న వర్డ్ యొక్క సౌండ్ రెండు రెసోనేట్ అయితే, సో ఓం అనే బీజమంత్రం ఎంత పవర్ఫుల్లో అయామ్ అన్నది కూడా చాలా పవర్ఫుల్. సో మీరు సెల్ఫ్ టాక్ చేసేటప్పుడు అయామ్ అని చెప్పాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీ గోల్ డాక్టర్ అనుకోండి, ఐఎమ్ ద హైలీ సక్సెస్ఫుల్ డాక్టర్ అని చెప్పండి. మీ యొక్క గోల్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అనుకోండి, ఐఎమ్ ద హైలీ సక్సెస్ఫుల్ ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్ అని చెప్పండి. మీ గోల్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనుకోండి, ఐఎమ్ ద ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పండి. ఎలాంటి ఫీలింగ్తో చెప్పాలా? ఫీలింగ్స్ ప్లేస్ ఏ కీ రోల్ అని చెప్పాను. ఫీలింగ్ అనేది ఒక హైయెస్ట్ పాజిటివ్ ఎమోషన్. ఎమోషన్ అంటేనే ఎనర్జీ ఇన్ మోషన్. ఎమోషన్లోనే ఒక ఎనర్జీ ఉంది. సో ఆల్రెడీ ఆ భావనని కలిగి ఉండేటట్టు ఐఆమ్ స్ట్రాంగ్ అని చెప్పేటప్పుడు వీక్గా ఉండి చెప్పామనుకోండి, వర్కౌట్ అవుతుందా? నో. ఎందుకంటే యూనివర్స్ దేనికి రెస్పాండ్ అవుతుంది? ఎనర్జీకి రెస్పాండ్ అవుతుంది, ఫ్రీక్వెన్సీకి రెస్పాండ్ అవుతా ఉంది, థాట్ ప్రాసెస్కి రెస్పాండ్ అవుతుంది, మన వైబ్స్కి యూనివర్స్ రెస్పాండ్ అవుతుంది. భాషకు కాదు, వైబ్ అనేది యూనివర్స్ యొక్క భాష. సో సెల్ఫ్ టాక్ ప్రతిరోజు చేయండి. ఒక నలుగురికి మీరు మార్గదర్శకులుగా ఉండాలి అన్నా, మీకు ఒక అద్భుతమైన లైఫ్ స్టైల్లోకి మీరు అడుగు పెడదాము అనుకున్నా, సెల్ఫ్ టాక్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సెల్ఫ్ టాక్ అంటే అసలు మీకు ఏమి కావాలో దాని గురించి ఆల్రెడీ అచీవ్ చేసినట్టు ఐఆమ్ అన్న వర్డ్ ముందుకు జోడించి ప్రతిరోజు మాట్లాడండి. ఎవ్రీడే మీకు వీలైనంత వరకు అట్లీస్ట్ 5 minutes ప్రాక్టీస్ చేయండి. 24 గంటల్లో మీ కెరియర్కు ఒక 5 నిమిషాలు కేటాయించలేరా? ఈ రోజు నుంచి చెప్పండి, ఐఆమ్ హెల్దీ, ఐఎమ్ పవర్ఫుల్, ఐఎమ్ స్ట్రాంగ్ అని చెప్పి. సెల్ఫ్ టాక్ చేయడానికి మీరు రెడీ అయితే గనక కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఐఆమ్ అని చెప్పి. ఏదో ఒక సెల్ఫ్ టాక్ మీరు మెన్షన్ చేయండి. ఐఆమ్ బ్లెస్డ్, ఐఆమ్ హ్యాపీ, ఐఎమ్ సక్సెస్ఫుల్, ఐఎమ్ ఎ మనీ మ్యాగ్నెట్, ఏదో ఒకటి కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్. వండర్ఫుల్ సార్, అండ్ థ్యాంక్ యూ సో మచ్. అలాగే చాలా మందికి ఇలాంటి మరెన్నో విషయాలు వర్క్షాప్ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళందరూ కూడా డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి అప్కమింగ్ వర్క్షాప్ అనేది సంబంధించిన డేట్స్ కానీ లేకపోతే దాంట్లో పార్టిసిపేట్ చేయడానికి ఎన్రోల్ చేసుకునే విధానం కానీ తెలుసుకోవచ్చు జస్ట్ బై కాలింగ్ ద డిస్ప్లేయింగ్ నెంబర్స్ అనమాట. అలాగే కామెంట్ సెక్షన్ నుంచి గూగుల్ ఫామ్ని ఫిల్ చేయడం ద్వారా కూడా టీం నుంచి మీకు అనేది కాల్ అయితే రావడం జరుగుతుంది. ఇక వంశీ గారిని డైరెక్ట్గా కలవాలనుకున్నా సరే మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి అపాయింట్మెంట్ అనేది తీసుకోవచ్చు. అండ్ తప్పకుండా ఇన్ని రకాల ద్వారా మిమ్మల్ని కలిసే అవకాశాన్ని ఆడియన్స్కి ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.